ఇచ్చారా దీనిపైన కూడా లోతైన విచారం చేయాలని నా డిమాండ్. రైట్. అప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డికి లెటర్ రాసినప్పుడు ఏంటి సార్ ఏమీ లేదు అంతే కదా, ఏం రిప్లై లేదు అక్కడ నుంచి? జగన్మోహన్ రెడ్డి రిప్లై అయితే ఆశ్చర్యపోవాలి కానీ రిప్లై అవ్వకపోవడం అనేది దానికి ఆశ్చర్యం కూడా పెద్దగా చెందాల్సినటువంటి పని లేదు. రైట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఇట్ సెల్ఫ్ ఈజ్ నెంబర్ 1 క్రిమినల్. సో దానికోసం మనం పెద్దగా చేయాల్సినటువంటి లేదు, ఎందుకంటే సుప్రీంకోర్టుకే చెప్పింది కాబట్టి. సరే, ఒకసారి ఆముదాల వలస గురించి మాట్లాడుకున్నట్టయితే అన్ని చోట్ల ఒక ఎమ్మెల్యే ఉంటే గతంలో అక్కడ 3 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు ఆ ప్రాంతంలో, కొడుకు, తర్వాత భార్య, తర్వాత తమ్మినేని, 3. ఆ అవినీతి కూడా అదే విధంగా ఉండేదనే చర్చ. ఏం చెప్తారు సార్? వాస్తవమే అది. ఆ రోజుల్లో 3 పాత్ర త్రిపాత్ర నిర్ణయం అనేది ప్రజలు ఫేస్ చేశారు. ఎందుకంటే వాళ్ళు వేసింది ఒక ఓటు వేస్తే 3 ఎమ్మెల్యేలు వచ్చారు. దీంట్లో లాటరీలో వెళ్ళినట్టుగానే వాళ్ళకి డబల్ ధమాకాలు వచ్చాయి ప్రజలకి. అయితే దురదృష్టం ఏంటంటే మరి 3 కాదు 30 మంది ఉన్నా సరే ప్రజలకు మంచి జరిగిందా అంటే మంచి జరగలేదు. అది ప్రాబ్లం. సో అంతా కూడా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి స్వార్థానికి ప్రవర్తించారు తప్ప ప్రజలకు మంచి చేసేటటువంటి దాంట్లో కానీ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేటటువంటి దాంట్లో కానీ ఎక్కడ కూడా 3లో ఏ ఒక్కరు కూడా దానిపైన దృష్టి పెట్టి ప్రజలకి మంచి చేయాలని ఆలోచన చేయకపోవడం దురదృష్టం. అందుకనే ప్రజలు కూడా నేను స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చాను. సార్, శ్రీకాకుళం ఆముదాల వలస రోడ్డు అద్దంలా ఉందని ప్రస్తుతం అయితే ప్రజలు మాట్లాడుకుంటున్నారు. గతంలో ఎంతో మందిని బలి తీసుకుంది. హలో సార్. వాస్తవం అండి. ఎందుకంటే అది ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే 2018లోనే దానికి 37 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభిస్తే 2019లో మే 30వ తారీఖున ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి 25% పనులు పూర్తి కాలేదు కాబట్టి రద్దు చేస్తున్నామని చెప్పి రద్దు చేశారు. ఆ తర్వాత దాన్ని మంజూరు చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. సో ఆ రోడ్డును కూడా కనీసం ₹1 కూడా పనులు చేసినటువంటి కాంట్రాక్టర్ కి ₹1 కూడా నిధులు విడుదల చేయలేదు. గడిచిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ₹1. ఈ రోజు రాగానే ఎన్నికల ముందు కూడా నేను చెప్పాను, నేను అధికారంలోకి వచ్చిన మరుక్షణం 6 నెలల లోపల రోడ్డు పూర్తి చేసి ప్రజలకి ట్రాఫిక్ వద్ద రోడ్డుగా పూర్తి స్థాయిలో తయారు చేస్తానని మాటిచ్చాను. ఎన్నికలు అయిపోయిన వెంబడే మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని వెళ్లి దానికి అవసరమైనటువంటి నిధులు కాంట్రాక్టర్ చెల్లించాల్సిన నిధులు చెల్లించాం, అవసరమైనటువంటి నిధులు మంజూరు చేశాం. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కూడా 19 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం వరకు వెళ్లేటటువంటి రోడ్లో సెంట్రల్ లైటింగ్ పెట్టడానికి, అట్లానే ఎక్కడెక్కడ అయితే కొన్ని దగ్గర బిల్డింగ్ అబ్స్ట్రక్షన్ గా ఉన్నాయి వాటికి కాంపెన్సేషన్ ఇవ్వడానికి, అట్లానే ఎలక్ట్రికల్ పోల్స్ షిఫ్టింగ్ కి 7 కోట్లు కట్టాలి, కట్టలేదు గత ప్రభుత్వం. వాటన్నిటి కూడా చెల్లించడానికి ఇప్పుడు 19 కోట్ల రూపాయలు కూడా మళ్ళీ శాంక్షన్ చేయించాం. పూర్తి స్థాయిలో రోడ్డుని తప్పనిసరిగా చేస్తాం. ఇప్పుడైతే ట్రాఫిక్ వర్ది రోడ్ అర్థంలాగే ఉంది. ఈ రోజు ఆంధ్రవలస నుంచి శ్రీకాకుళం ఉన్న 9 కిలోమీటర్లు 9 కిలోమీటర్ల జర్నీ 9-10 నిమిషాల్లో జరిగేది. గతంలో 1 గంట ప్రయాణం జరిగేది ఇదే ఆంధ్రవలస శ్రీకాకుళానికి. ఈ రోజు అదే శ్రీకాకుళం ఆంధ్రవలసకి 10 నిమిషాల్లో పూర్తవుతున్నాం. అంటే ఇది ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు మాకు రెండింటినీ కూడా ముఖ్యమంత్రి గారు సమాంతరంగా